మనం కూడా గుర్రం మీద కడదాం. ఎన్ని గుర్రాలు పరిగెడుతున్నాయి? 13 గుర్రాలు పరిగెడుతున్నాయి. అరుణాచలం ఏ గుర్రం మీద కడదాం? అన్ని గుర్రాల మీద కట్టు. ఒక్కొక్క గుర్రం మీద ఒక్కొక్క కోటి. ఏదో ఒక గుర్రం గెలుస్తుంది. అదేగా? అదే మిగతా 12 ఓడిపోతాయ్యా. అరుణాచలం అల్లుడు చెప్పినాడు చెయ్యి. హింస. Inspired betting on 12. They're about to begin and they're away. Well is kicking on fantastically here. 12 running away from the followed by 1 and the tail of last there and 12 is running but 12 is the winner followed by 1. వచ్చింది 4 కోట్లు, పోయింది 9 కోట్లు. కార్తోరాయ నెక్స్ట్ రేస్ లో ఒకే గుర్రం మీద 2 కోట్లు కట్టి పోయింది రాబడతాను చూడు. ఏ గుర్రం మీద? 6 నెంబర్ గుర్రం మీద 2 కోట్లు కట్టు. 2 కోట్ల? ఆ గుర్రం మీద కట్టిన వాడు ఆల్రెడీ బయట ముష్టెత్తుకుంటున్నాడు. 6 నెంబర్ గుర్రం చరిత్రలో గెలిచిందే లేదు. అల్లుడు చెప్పినాడు చెయ్యి. అదేగా? అదే అల్లుడు అరుణాచలం నువ్వు చెప్పినట్టు డబ్బు కట్టేశాను. ఇక ఆ దేవుడే దిక్కు. They're about to begin for the second race and they're away at races for the second race of the afternoon. And in the early lead goes horse number 2, followed by horse number 6. Then comes 12, maneuvering the way to center, and 6 coming from way behind to join the front runners now. It is now 6 that is coming to the front bunch now. In fact, taking on the running now. It is 6 coming in very well. And the మన గుర్రమే ముందు వస్తున్నట్టుగా ఉంది. horse number 6. A fantastic win here for 6 who's right away from the number 3, then comes 1 and 7, 1, 6, a total upset out here, 3. And 6 is just running home, great style out here. Halfway home, 6 is never away, he's got a very good runner. Totally upset race out here with 6, just going away from the speed, followed by other runners, and 6 is the winner. In this upset race, Mr. Arunachalam gains rupees 8 crores in cash. Such a huge sum of money in racing. This is indeed a record. Congratulations, sir. కంగ్రాట్స్ సార్. ఇప్పుడు గెలవని ఈ గుర్రం మీద ఎలా కట్టాలనిపించింది సార్? You are very lucky, sir. మీరు చాలా అదృష్టవంతులు సార్. We have the other runners and riders who are making their way to the starting gate for the start of the third race in the afternoon. And it brings us to number 4, favorite at 10-4 on. పోయి పరిగెత్తలేని గుర్రం దాన్ని మీరు గెలిపించారంటే గ్రేట్. ఏముంది, జాకీని కవర్ చేసాం. డబ్బే ఎక్కువ ఖర్చు అయింది. ఓ పర్వాలేదు, వదిలే, మొత్తంగా దోచుకుందాం. హలో నందిని, షూటింగ్ అంత అయిపోయిందా? అయిపోయింది సార్, సాంగ్ మాత్రమే బ్యాలెన్స్. వెరీ గుడ్. మా బామ్మ, నమస్కారం. మా మామయ్య, మా మామయ్య కూతురు వేదవతి. ఎవరి అమ్మాయి? లాయర్ రంగాచారి గారు ఒకే కూతురు. నాకన్నీ ఇవిడే. సెక్రటరీ, ఇంటెలిజెంట్ గర్ల్. రండి లోపలికి వెళ్దాం. లేడీ ఎండలు బాయ్. అరుణాచలం వీడి హింస ఎప్పుడు తీరుతుందో తెలియడం లేదే. సార్ ఏంటయ్యా? షార్ట్ అడి సార్. డైరెక్టర్ సార్, సీన్ అర్థమయ్యేటట్టు చెప్పండి. హీరోయిన్ అంతఃపురంలో పడుకున్నారు. మీరు ఆమెను చూడటం దొంగతనంగా వచ్చారు. మీరు ఆమెను చూడటం, ఆవిడ మిమ్మల్ని చూడటం, అలాగే కట్ చేస్తే సాంగ్స్. అంతే కదా? ఎటు పక్క నుంచి రావాలి? సార్ రెడీయా? రెడీ సార్. ఆల్ రైట్, సౌండ్ రన్నింగ్. ఏం డాడీ ఎలా ఉన్నారు? ఏం లేదమ్మా, మీరేదో దాస్తున్నారు. ఇలా మీరు డల్ గా ఉంటే ఎప్పుడు చూడలేదు. ప్రాబ్లం వచ్చింది అంతే. ఏంటా ప్రాబ్లం? నీకెందుకు చెప్పు? చెప్పండి డాడీ. నాకు అర్జెంటుగా 2 కోట్ల రూపాయలు కావాలి. నువ్వు ఏర్పాటు చేయగలవా చెప్పు? అది ఇచ్చేదానిలాగా అడుగుతున్నావు. ఏంటి మీరు అనేది? అదేనమ్మా బిజినెస్. ఓడలు బళ్ళు అవుతాయి, ఒక్కొక్కప్పుడు బళ్ళు ఓడలు అవుతాయి. ఒకని నమ్మి నేను 2 కోట్ల రూపాయలకు షూరిటీ సైన్ చేశాను. వాడు ఉన్నటువంటి కనపడకుండా పోయాడు. ఇప్పుడు ఆ డబ్బు నేను కట్టాల్సి వచ్చింది. మరింకే కట్టేస్తే పోలా? మన దగ్గర లేని డబ్బా? ఉన్నట్టుండి కట్టాలంటే
నేనేమన్నా అరుణాచలానికి మళ్ళీ బాగా డబ్బున్న వాడినా కోటీశ్వరుణ్ణా? నేను ఆ డబ్బు కట్టలేదంటే జైల్లో ఉండాల్సి ఉంటుంది. మరి ఆయన అడగచ్చు కదా. ఎలా చెప్పమ్మా? అల్లుడి దగ్గరికి వెళ్ళి నేను... సరే, మీరేం అడగక్కర్లేదు, నేను వెళ్ళి అడుగుతాను. ఏమిటనమ్మా, నా పరువు మర్యాద అన్ని ఇప్పుడు నీ చేతుల్లో ఉన్నాయి. ఏమి డాడీ, అరుణాచలం నా కోసం ప్రాణాలే ఇస్తాడు. యాక్చువల్ 2 కోట్లు ఇవ్వడేమిటి? యూ డోంట్ వరీ, నేను తీసుకొస్తాను. అరుణాచలం, అరుణాచలం. సినిమా చూస్తున్న వాళ్ళంతా ఏమంటున్నారు? ఏమంటున్నారా? 10 కోట్లు గోయిందా. ఇలా చూడు కార్తవరాయ, వ్యాపారంలో లాభ నష్టాలు సహజం. ఓపెన్ చేద్దాం. ఈ జ్ఞానం గడితోనే ఇంకో పిక్చర్ తీసి సక్సెస్ చేద్దాం. కొంచెం ఆగు. నిన్ను నమ్మి బేడా కొట్టు కూడా మూసేశాను. ఇలాంటి మాట ఇంకొకసారి నీ నోట విన్నాను, ఆ జ్ఞానంగాన్ని చంపి నేను ఆత్మహత్య చేసుకుంటాను. సినిమాని కాపాడినవాడిని అవుతాను, నిన్ను కాపాడినవాడిని అవుతాను. సార్, మిమ్మల్ని కలవటానికి సినిమా డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు. అరుణాచలం, నేను రాను, వాళ్ళు తనడానికే వచ్చుంటారు. నువ్వురా. నమస్కారం సార్. నమస్కారం సార్. ఆహాహా, ఎలాంటి సినిమా తీశారండి? బ్రహ్మాండంగా ఉందనుకోండి. తుక్కు రేగిపోయింది సార్. నట విదూషక, నట శేఖర, నట మార్తాండ. ఎక్కడ సార్ అందాల జ్ఞానానందం? అడుగో మా హీరో. అన్నా, ఈ పిక్చర్ రిలీజ్ అయిన వెంటనే మిమ్మల్ని బుక్ చేయడానికి ఇంగ్లీషు, హిందీ, కొంకణి అన్ని భాషల నుంచి ప్రొడ్యూసర్లు వస్తారన్నా. దయచేసి వెళ్ళిపోకండి అన్నా. మీ సేవ మన తెలుగు కళలకు నవత్రోవ. అరుణాచలం, వదలరా, దిగులు పడకండి. తెలుగేనా దైవం, తెలుగేనా హృదయం, తెలుగేనా గడియారం. ఆహా, ఎంత అభిమానం. ధనము మీకు, సినిమా మాకు. ఈ సినిమా మేము కొని తీరాలని నిర్ణయించుకున్నాం. చాలా సంతోషం అండి, కానీ క్షమించండి, ఈ పిక్చర్ నేను నమ్మట్లేదు. నేను రిలీజ్ చేస్తున్నాను, ఇక మీరు వెళ్ళచ్చు. అరుణాచలం, నీకేమన్నా బుర్రగడ చెడిపోయిందా? వచ్చి లక్షణం వద్దంటున్నావు, అడిగిన రేటుకు తోసాయి. కాదు, ఈ పిక్చర్ నేను రిలీజ్ చేస్తాను, చెప్పాను కదా. వదిలే. మీకు ఫోన్. ఎవరు? విశ్వనాథ్. అరుణాచలం. వాట్ ప్రొడ్యూసర్ సార్, పిక్చర్ నువ్వే రిలీజ్ చేస్తున్నావట? ఇంపాసిబుల్, ఇంపాసిబుల్ అరుణాచలం, నువ్వు రిలీజ్ చెయ్యలేవు. ఎందుకంటే ఇంకో 4 రోజులు ఆంధ్రదేశంలో ఉన్న అన్ని థియేటర్స్ నేనే బ్లాక్ చేశాను. ఏప్రిల్ 14 ఇంకా ఎన్నో రోజులు లేదు. వచ్చిన వాళ్ళకి ఆ పిక్చర్ని నువ్వు ఇవ్వలేదనుకో, ఈ 10 కోట్ల రూపాయల సినిమా నీ సొత్తు అవుతుంది. కండిషన్ నీకు జ్ఞాపకం ఉంది కదా, 30వ రోజు చివరిలో నీ దగ్గర చిల్లిక ఉండకూడదు. తెలివైన వాడివి, అర్థమైంది అనుకుంటాను. కార్తవరాయ, సినిమాకి 10 కోట్లు ఖర్చు పెట్టాం, పైన 5,000 10,000 తీసుకుని వాళ్ళకిచ్చే. తమాషాగా ఉందా? పాన్పరాగ వ్యాపారం చేస్తున్నావా? ఇది సినిమా వ్యాపారం. వచ్చిన వాళ్ళు కోట్లు ఇస్తా ఉంటున్నారు, నువ్వు 5,000 10,000 అంటున్నావు. నేను చెప్పేది విన, అంతకు మించొద్దు. అంతకన్నా నువ్వు ఊరుకో, నీతో మాట్లాడే ప్రయోజనం లేదు. ఏమండి అండి, అన్న పిక్చర్ ఇవ్వాలంటున్నాడు. త్వరగా రండి రండి. ఏమండి, రేట్ ఎంత? రేట్ ఎంత? 5,000 10,000. అలాగేనా, అలాగేనా, నేను రేట్ మాట్లాడుకుంటాను. పదండి పదండి. కార్తవరాయ, ఎక్స్క్యూజ్ మీ సార్, మిస్ వేదవతి మిమ్మల్ని చూడటానికి వచ్చారు. రావేదవతి, కూర్చో. నేను మీతో మాట్లాడాలి. అందరూ బయటకు వెళ్ళండి. నందిని, నువ్వు ఉండు. కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. సార్, నేను కూడా. పర్లేదు, ఉండు, కూర్చో. ఏదో మాట్లాడాలన్నా? ఏం లేదు, వేరే దారి లేక మీ దగ్గరికి వచ్చాను. డాడీని బిజినెస్ లో ఒకరు మోసం చేశారు. రేపట్లోగా 2 కోట్ల రూపాయలు కట్టాలి. ఒకవేళ కట్టలేదా డాడీ మేమందరం నడి రోడ్లో నుంచోవాల్సి వస్తుంది. మీరున్నారన్న ధైర్యంతో మా డాడీకి ప్రామిస్ చేశాను. అరుణాచలం, ఎలాగైనా మీరే ఆదుకోవాలి. వేదవతి, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. ఏమిటి మీరు అనేది? ఈ ఊళ్ళో మీరు పెద్ద కోటీశ్వరులు. వేదవతి, తెలియకుండా మాట్లాడుకో. ఎంత పెద్ద కోటీశ్వరునైనా ఉన్నట్టుండి 2 కోట్లు అడిగితే ఎవరికైనా కష్టమే. మీరు ఇవ్వలేను అంటారా? ఇప్పుడు లేవంటున్నా. అరుణాచలం, డన్. 25 కోట్లతో మొదలెట్టా, 20 కోట్లకి పూర్తి చేశా. అడ్వాన్స్ గా 2 కోట్లు ఇచ్చారు. సరే సరే, లోపలికి తీసుకెళ్ళు. అలా అన్నావు, బాగుంది. వాళ్ళని పంపించొస్తా. ఏమండి, డబ్బులు లేవన్నారు కదా, మరి అవన్నీ ఏమిటి? నాతో అబద్ధం ఆడారు కదా? కాదు వేదవతి, అది మాట్లాడకండి. ఇప్పుడే మిమ్మల్ని అర్థం చేసుకున్నాను. నేను ఇప్పుడు చూస్తోంది పాత అరుణాచలాన్ని కాదు, కోటీశ్వరుడైన కొత్త అరుణాచలాన్ని. డబ్బులు వస్తే మనుషులు మారుతారని నేను విన్నాను, కానీ మీరు అలాంటి వారు కాదనుకున్నాను. మీరు అందరిలాంటి వారేనని నిరూపించారు. వేదవతి, ఇంకో 15 రోజులు నేను ఎవరికి డబ్బు. నువ్వు ఇలా 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెడితే నీకు 3,000 కోట్లు రాబోతున్నాయని ఎవ్వరికీ చెప్పకూడదు. అవును, నేను అందరిలాంటి వాడిని. నాకు డబ్బే ముఖ్యం. అంటే నా ప్రేమ కన్నా మీకు డబ్బే ముఖ్యం కదా? ఇప్పుడు అర్థమైంది.
మీరు నన్ను ప్రేమించింది అబద్ధం. నన్ను పెళ్లి చేసుకుంటానన్నది అబద్ధం. ఇక మీ మొహం నాకు చూపించకండి. వేదవతి, అబ్బాయి డబ్బులు ఇచ్చాడమ్మా? అనుకున్నాను. 2 కోట్లు కాదు, 2 పైసలు కూడా ఇవ్వడం నాకు తెలుసు. తను పాత అరుణాచలం కాదమ్మా, కొత్త కోటీశ్వరుడు. ఎంతో మారాడు. నేను విన్నది చెప్తున్నాను, మనసు పదిలపరుచుకో. అరుణాచలానికి ఆ అమ్మాయి నందినికి సంబంధం ఉంది. ఎందుకమ్మా ఏడవటం? ఇది ఒకందుకు మంచిదే అనుకో. పెళ్లి కాకముందే ఆ అరుణాచలం ఎటువంటి వాడో ఇప్పుడు తెలుసుకున్నాం. అతని కోసం నీ జీవితం ఎందుకు పాడు చేసుకోవటం? నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడమ్మా, వాళ్ళ అబ్బాయికి నిన్నిచ్చి పెళ్లి చేయమని బతిమాలుతున్నాడు. నా సమస్య తీరుస్తానంటున్నాడు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు. సరే, సాయంత్రంలోగా 25 లక్షలు పంపుతాను. ఏమైంది? అరుణాచలం కొన్న లాటరీ టికెట్ ₹1,00,00,000 రావాలంటే ఆ ఏజెంట్ 25 లక్షలు లంచం అడుగుతున్నాడు. ఇచ్చేద్దామా? మొత్తం 1,25,00,000 కదా, ఇచ్చే. 1,25,00,000 ఏంటి? 24,25,00,000. ఎలా? ఎలాగా? రేసుకు 3 కోట్లు. అతను సినిమా తీయడానికి మనం ఖర్చు చేసింది 20 కోట్లు. 24,25,00,000 కాలే. ఏది ఏమైనా అతని డబ్బు ఖర్చు కాకుండా ఉండడానికి మనం ఖర్చు చేస్తున్నాం. ఇక్కడ ఓ సంతకం పెట్టండి సార్. కాతోరాయ్, ఏమిటిది? డబ్బు అరుణాచలం, నువ్వు చెప్పినట్టే లాటరీ టికెట్స్, హార్స్ రేసు, సినిమా షోకు అన్నిట్లోనూ గెలిచి చూపించావు. ఏమిటి నువ్వు అనేది? నువ్వు చెప్తే నేను కొన్న లాటరీ టికెట్లకి ₹1,00,00,000 బంపర్ తగిలింది. ఏమిటిది? తెలీలా? ఇది నా మ్యారేజ్ ఇన్విటేషన్. చంద్రశేఖరం గారి అమ్మాయి వేదవతికి, చంద్రమౌళి గారి అబ్బాయి సుధాకర్ కి వివాహం. పెళ్లి కొడుకు గతాన్ని మర్చే కోటీశ్వరుడు కాదు, గుణం ఉన్న ధనవంతుడు. ఇప్పుడు నేను మిమ్మల్ని పెళ్లికి పిలవడానికి రాలేదు, పరిచయ దోషానికి చెప్పిపోదాం. నువ్వు మాట్లాడుకో. ఎవరికైనా డబ్బుండి అందంగా ఉంటే చాలు, పిచ్చి కుక్కలా చుట్టూ తిరుగుతారు. రే, వీధుల వెంట తిరిగే నువ్వు మెళ్ళుంచి రుద్రాక్ష జారినందువల్ల దేవుడు నిన్ను కరుణించాడనుకున్నావా? ఆ దేవుడు మాత్రమే కాదురా, దేశాన్నిలే రాజకీయ నాయకుల నుంచి ఒక్క పూట తిండికి లేక వీధుల వెంట అడుక్కు తినే వాళ్ల వరకు అంతమంది తలరాతల్ని రాసేది మాలా డబ్బున్న వాళ్ళేరా. డబ్బు ఖర్చు పెట్టడానికి లాటరీ, రేస్, సినిమా ఇవన్నీ చుచిమి డబ్బును వాళ్ళు చేస్తూ ఉంటారు. నువ్వు నన్నే అడిగినట్టయితే సూపర్ ఐడియా ఇచ్చుండేవాడిని. 1 గంటకి ₹1,00,000 దగ్గర నుంచి 1 రోజుకి ₹1,00,00,000 వరకు చిలకలున్నాయి. 30 రోజులకి 30 చిలకలు, 30 కోట్లు అవుట్. స్వర్గాన్ని చూసినట్టు ఉంటుంది, 3,000 కోట్ల ఆస్తి నీ చేతికొచ్చినట్టుంటుంది. నాలికి నరం లేకుండా మాట్లాడకు వారి గురించి. వారెవరు పాపం? ఏక పత్ని వ్రతుడు. ఆ వేదవతినే పెళ్లి చేసుకుంటాడు. అది ఎలా చెప్పు? మనమేగా చంద్రశేఖరంతో డబ్బులు అవసరాన్ని అబద్ధం చెప్పి కూతురు ద్వారా అరుణాచలం డబ్బులు అడిగించాం. అన్నేమో ఇవ్వలా, ఉన్నా ఇవ్వలేడే. ఆ కోపంతోనేగా ఆ అమ్మాయి చంద్రమౌళి కొడుకుని చేసుకోవడానికి ఒప్పుకుంది. ఊరికెందుకు మాటలు? అరుణాచలం నేను ఇంకో 30 కోట్ల రూపాయలు ఇస్తాను. 1 రోజు టైము ఇస్తాను. నేను ఈ సవాల్లో ఓడిపోయానని సంతకం పెట్టించి ఎవరికి చెప్పకుండా ఊరొదిలి పారిపో. అదే నువ్వెప్పుడు అంటావే, దేవుడు శాసించాడు అరుణాచలం పాటిస్తాడని. మేము తలుచుకుంటే నిన్ను మాత్రమే కాదు, ఆ దేవుడినైనా మారుస్తాం. మేము తలుచుకుంటే నిన్ను మాత్రమే కాదు, ఆ దేవుడినైనా మారుస్తాం. తలుచుకుంటే నిన్ను మాత్రమే కాదు, ఆ దేవుడినైనా మారుస్తాం.
ఏంటి అరుణాచలం ఊరు వదిలి పారిపోయాడా? ప్రతాప్, వాట్స్ ద మ్యాటర్? బ్రహ్మం అరుణాచలం. నేనప్పుడే అన్నా మీ బెదిరింపులకు వాడు భయపడేవాడు కాదు అని. మీరు విన్నారా? ఆరంభం అన్నాడు, దీని అంతమెక్కడో. నమస్కారం. కోటీశ్వరుడైన అరుణాచలం గారు నూతన రాజకీయ పార్టీని ఒకటి స్థాపించారు. జరగనున్న మధ్యంతర ఎన్నికలలో తమ పార్టీ యొక్క అభ్యర్థిగా శ్రీ కార్తవరాయుడు గారిని నిలబెట్టారు. ఆ పార్టీ యొక్క చిహ్నంగా రుద్రాక్షను వారు ఎన్నుకున్నారు. అందరూ వచ్చారా? వచ్చేసారు. సార్, మీ రాజకీయ ప్రవేశానికి కారణం? పరిస్థితులు. రుద్రాక్ష ఎందుకు మీ చిహ్నంగా ఎంచుకున్నారు? రుద్రాక్ష ఈ అరుణాచలం చిహ్నం కాదు, ఆ అరుణాచలేశ్వరుని చిహ్నం. సార్, కార్తవరాయుడు గారిని అభ్యర్థిగా ఎందుకు నిలబెట్టారు? మీరే నిలబడచ్చుగా. నేను ఎప్పుడూ ప్రజలతో కలిసి ఉండాలని కోరుకుంటాను. ఈ ఎన్నికల్లో ముక్కోణ పోటీ జరుగుతోంది. ఈ పోటీలో మీరు గెలుపు సాధ్యం అనుకుంటున్నారా? నేను పార్టీ పెట్టిందే పోటీలో గెలవడానికి. గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారు? నేను చెప్పను, చేసి చూపిస్తాను. చాలా ఎక్కువ డబ్బుని చాలా తక్కువ రోజుల్లో ఖర్చు పెట్టాలనుకుంటే దానికి ఒక్కటే దారి రాజకీయం. అది అరుణాచలం చాలా ఈజీగా తెలుసుకున్నాడు. ఇలా చూడు, నాకెందుకో మనం ఓడిపోతామనిపిస్తోంది. వాడు గెలిచినా గెలవచ్చు. వాడు ఖర్చు పెట్టే డబ్బుకి ఎలక్షన్స్ లో వాడు ఖచ్చితంగా గెలుస్తాడు, కానీ సవాల్లో ఓడిపోతాడు. ఏంటి మీరు అనేది? పెట్టుబడితో పుట్టిన వాడి పార్టీ, దానివల్ల వాడికి రాబోయే ఎంపీ పదవి, ఈ రెండు కూడా వాడికి ఆస్తులే. కండిషన్ ప్రకారం 30 రోజుల తర్వాత వాడి దగ్గర ఏ ఆస్తి ఉండకూడదు, కానీ ఎంపీ అనే ఆస్తి వాడికి ఉంటుంది. అదొకటి చాలు మనం వాడిని ఓడించడానికి. ఒకవేళ వాడు ఎలక్షన్లో ఓడిపోతే? ఓడిపోడు. ఇక్కడకు విచ్చేసిన అన్న శ్రీ అరుణాచలం గారిని సాదరంగా ఆహ్వానిస్తూ శ్రీ కార్తవరాయుడు గారి గురించి మాట్లాడవలసిందిగా మీ అభిమాన అందాల నటుడు నట భీభత్స శ్రీ శ్రీ జ్ఞానం గారిని నేను కోరుకుంటున్నాను. నా డియర్ ఫ్యాన్స్, అమెరికా నుంచి నేను షూటింగ్లు క్యాన్సిల్ చేసుకుని నా సోదర సమానుడైన కార్తవరాయన్ గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. ఈ పిక్చర్ లో నేను తప్ప చిన్న చిన్న వేషాల్లో రజనీకాంత్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వీళ్ళు కూడా నటిస్తున్నారు. అంతకన్నా చిన్న వేషంలో నాతో చివరిదాకా తన్నులు తినే పాత్రలో కమెడియన్ కోట కూడా నటిస్తున్నాడు. అందుకే చెప్తున్నాను, కార్తవరాయనికే ఓటు వేయండి. ఇక ముగిస్తున్నాను. స్విట్జర్లాండ్ లో షూటింగ్ ఉన్నది, అది మాకి తెలుగులో తీయబోయే ఇంగ్లీష్ పిక్చర్. వందనం, వస్తాను, టాటా, భైరవ్. తరువాత శ్రీ శ్రీ కార్తవరాయుడు గారు ఇప్పుడు మీతో మాట్లాడతారు. అందరూ కూర్చోండి. తల్లులారా, తండ్రులారా, నేడు దేశాన్ని పీడిస్తున్న సమస్య ఏది? దరిద్రం. అందువల్లనే ఆకలి, తిండికి లేకుండా కష్టపడుతున్నాం. తినటానికి కావలసింది బియ్యం. బియ్యం ధర తగ్గించటం కుదరదు, తినటం మానేయటం కుదరదు. అందుకనే నేను అంటున్నాను, మన ఆకలి తీరటానికి ఒకటే దారి, జర్దా బీడా. ఏమిట్రా వీడు బీడా గురించి ఇలా మాట్లాడుతున్నాడని తప్పుగా అనుకోకండి. సీతారామరాజు గారు ఇదే బీడా గురించి ఏమన్నారో తెలుసుగా? బీడా వేయగానే మనం ఏం చేస్తాం? ఉమ్మేస్తాం. ఉమ్మేయ ఉమ్మేయ ఉమ్మిలో ఉమ్మేయ ఉమ్మే కదా అనకు ఉప్పెనగును. ఈ మాట సీతారామరాజు ఆనాడే అన్నాడు. నేడు దేశాన్ని పీడిస్తున్న మరో సమస్య వరకట్నం. ఇందువల్ల ఎంతో మంది ఆడపిల్లలు పెళ్ళవక కష్టపడుతున్నారు. ఒక్కరిని కట్టుకుంటేనే కదా ఈ సమస్య. ఒక్కొక్కడు 4-5 కట్టుకుంటే సమస్య ఉండదు. పెద్దలారా, తల్లులారా, మిత్రులారా, కార్యకర్తలారా, విలేకరులారా, ఇడుగో ఈ కార్తవరాయుడు కొద్ది కాలంగానే నాకు తెలుసు. వీడు మహాబుద్ధిమంతుడు, తెలివైనవాడు, రాజకీయ జ్ఞాని, మంచివాడు అని అందరూ అన్నారు. అది నిజమని నమ్మి నా పార్టీ తరపున నేను ఇతన్ని నిలబెట్టాను. ఈ రోజే తెలిసింది నాకు వీడెంత పెద్ద మూర్ఖుడు అని.
ఇలాంటి వాడికి నేను మద్దతు ఇచ్చినందుకు నన్ను క్షమించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి ఎవరూ ఇతనికి ఓటు వేయకండి. వీడికి ఓటు వేసి మనం పార్లమెంటుకు పంపామంటే మన గౌరవం, మన రాష్ట్ర గౌరవం మట్టి కొట్టుకుపోతుంది. అందుకని నేను ఇతనికి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకుంటాను. సామాన్యుడు కాదు అరుణాచలం, తెలివైన వాడు. ఏం సార్ అలా మాట్లాడారు? అరుణాచలం పార్టీ లీడరు ఆయనే అన్నారు. కార్తవరాయుడికి ఓటు వేయకండి అని తాటికాయన తక్షణాలతో ప్రతి పత్రికలోనూ రాయండి, మొదటి పేజీలో. సార్ వారు మీ పార్టీ అభ్యర్థి సార్. నాకు పార్టీ ముఖ్యం కాదు, ఆశయాలు ముఖ్యం. ఇలాంటి మూర్ఖులు రాజకీయాల్లోకి రాకూడదు. వారి కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టారు. నేను డబ్బు గురించి ఏనాడు బాధపడను. మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఓన్లీ పీపుల్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, రాయండి. ఇలా చూడండి, ఇది రెండో పేమెంట్. మనిషికి 2 కోట్లు ఉన్నాయి. ఆల్రెడీ 5 కోట్ల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చాం. మిగిలిన డబ్బు ముందు ఎన్నికల నుంచి విత్డ్రా చేసుకోండి, తర్వాత చూద్దాం. ఇవాళ విత్డ్రా చేసుకుంటామండి. వస్తామండి. మంచిది. ఏమయ్యా, మీకేమైనా పిచ్చి పట్టిందా? వీళ్ళు ఎన్నికల్లో విత్డ్రా చేసుకోవడానికి మన డబ్బంతా ఇలా ఖర్చు పెట్టాలా? వీళ్ళు విత్డ్రా చేసుకుంటేనే ఆ కార్తవరాయుడు పోటీ లేకుండా గెలవగలుగుతాడు. ఏంటి మీరనేది? ఎలక్షన్ మీటింగ్ లో జరిగింది మీకు అర్థమయ్యే ఉంటుంది. కార్తవరాయుడు చేత మాట్లాడించి ఒక్క ఓటు కూడా పడని స్థితికి తీసుకొచ్చాడు ఈ అరుణాచలం. ఆ కార్తవరాయుడు కనుక ఓడిపోతే అరుణాచలం గెలిచినట్టే. అరుణాచలం గెలవకూడదు, అందుకే ఖర్చంతా. అరుణాచలం, నువ్వేగా అన్నావు నేను రాసింది ఒక్క అక్షరం కూడా మార్చకుండా అలాగే బట్టి మాట్లాడమని. నేను అలాగే మాట్లాడాను. నువ్వు మైకు పట్టుకుని అంతమంది జనం ముందు నన్ను తిట్టి ఇప్పుడు భుజం మీద చెయ్యేసి నడుస్తున్నావా? అదే రాజకీయం. సార్, గుడ్ న్యూస్. కార్తవరాయుడితో ఎన్నికల నుంచి క్యాండిడేట్స్ అందరూ విరమించుకున్నారు. ఆల్మోస్ట్ కార్తవరాయుడే గెలిచినట్టు ఈ రోజు అనౌన్స్మెంట్ రావచ్చు. అరుణాచలం, నువ్వు సామాన్యుడివి కాదమ్మా, మహా తెలివైన వాడివి. నువ్వు చేసే ఒక్కొక్క పనికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. నువ్వు నా చేత అక్కడ అలా మాట్లాడించి ఇక్కడ వీళ్ళందరూ విరమించుకునేటట్టు చేశావంటే నువ్వు చాణక్యుడివే. నమస్కారం. మొదటి ఎన్నికల వార్తా ప్రసారాలు. అరుణాచలం పార్టీకి చెందిన శ్రీ కార్తవరాయుడితో పోటీ చేసిన అభ్యర్థులందరూ ఉపసంహరించుకున్నందువల్ల శ్రీ కార్తవరాయుడు పార్లమెంటుకు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారపూర్వకంగా ప్రకటించారు. రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ సతీ సమేతంగా కేవల పర్యటన ముగించి రాజధాని చూడటానికి పత్రికల వాళ్ళు వచ్చారండి. పత్రికల వాళ్ళ ఎందుకు? ఒకవేళ వాళ్ళకు కూడా ఎందుకు? రండి. హలో, ఏంటిలా వచ్చారు? ఏం లేదు సార్, అరుణాచలం ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని వారే ఇక్కడికి రమ్మన్నారు. అరుణాచలమా? మీ అభ్యర్థి విజయం పట్ల మీ అభిప్రాయం చెప్తానన్నారు. చెప్తాను. ఎవరైనా సహాయం చేస్తే తిరిగి వాళ్ళకి నలుగురు ఎదుట కృతజ్ఞతలు చెప్పడం తెలుగువాడి పద్ధతి. వీళ్ళు నాకు ఎంతో సహాయం చేశారు. అందుకే మీ అందరిని ఇక్కడికి రమ్మన్నాను. నేను కార్తవరాయుడికి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకున్నది, అతనికి ఓటు వేయొద్దని చెప్పింది మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ నా అభ్యర్థి ఉండి అతను ఓడిపోవటం నా మిత్రులకు నచ్చలేదు. అందుకే మిగతా అభ్యర్థుల్ని లాలించి తూలించి వేరే వేరే వ్యవహారాలు చేసి వాళ్ళను ఉపసంహరించుకోమని కార్తవరాయుడికి విజయం చేకూర్చారు. కానీ ఇది న్యాయమైన విజయం కాదు. ఈ విజయంతో వీడిని కేంద్రంలో కూర్చోబెట్టడం నాకు ఇష్టం లేదు. అంతకుమించి అక్కడికి వెళ్ళడానికి వీర కిషోరానికి ఇష్టం లేదు. అందుకని ఈ త్యాగ్ కార్తవరాయుడు ఆ ఎంపీ పదవిని తుచ్చమనుకుని రాజీనామా చేశారు. ఇదిగో చూడండి, వారి స్వహస్తాలతో రాసిన రాజీనామా లెటర్. పదైపోతే ఏంటి, పార్టీ ఉందిగా, అది కూడా ఆస్తే. నా మిత్రులు ఎప్పుడో చెప్పారు, నువ్వు మంచివాడివి, నిజాయితీపరుడివి, నిప్పు లాంటి వాడివి, దైవభక్తి గలవాడివి, నీలాంటి వాడికి రాజకీయాలు సరిపడవు, వద్దు అని. నాకిప్పుడు అర్థమైంది. నా మిత్రుల మాటని గౌరవించి నేను నా పార్టీ అనే సొత్తుని రద్దు చేశాను. ఎందుకని సార్? దయచేసి ఇంతకు మించి ఏం అడగండి. నేను నా మిత్రులతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మీరందరూ వెళ్ళండి. నమస్కారం. కార్తవరాయ, నువ్వు కూడా.
నేను బేడా కొట్టుకు వెళ్ళిపోతానులే. మాట్లాడుకుంటారా? అరుణాచలం, నువ్వు ఎప్పుడు ఏం చేస్తావో ఎందుకు చేస్తావో ఎవరని తెలుసుకోలేకపోతున్నావు. కాసేపు బయట ఉండు. అన్నయ్యలో ఓ నిజం తెలుసా మీకు? అతి తెలివి గల వాళ్ళు సుఖంగా జీవించింది లేదు, తెలివి తక్కువ వాళ్ళు అడుగంటి పోయింది లేదు. మీది అతి తెలివి. అందుకే మీ దగ్గర ఉన్న డబ్బు చాలక ఎప్పుడైతే పరాయి వాళ్ళ డబ్బు మీద ఆశపడ్డారో అప్పుడే దేవుడు మీ జాతకాన్ని మార్చి రాశాడు మీరంతా నడివీధన పడాలని. ఏం కుషర్రా? నేను ఒక్క రోజులో మీరిచ్చిన డబ్బు తీసుకుని ఊరొదిలి పారిపోవాలా? ఈ అరుణాచలానికే గడువిస్తారా? ఇప్పుడు మీకు గడువిస్తున్నాను. ఒక్కరోజు, ఒకే రోజు. మీరీలోగా చేసిన తప్పు తెలుసుకొని కాళ్ళు పట్టుకుని నా కాళ్ళు కాదు, మీరెంతో మంచి వాళ్ళు అనుకుని అమాయకంగా నమ్మి కూర్చున్నాడే ఆ ఉత్తముడు రంగాచారి గారి కాళ్ళు పట్టుకుని క్షమించమని ఎక్కడికైనా పారిపోండి, ప్రాణాలతో వదులుతాను. ఇంతకు మించి నాతో ఆడుకోవాలనుకున్నారు? మీ అందరి ఆట ఒకేసారి కట్టించి పారి అని శాసించాడు, పాటిస్తాడు. వస్తా.